హలో అండి. వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి అడ్వకేట్. ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోస్ చేయలేదండి. సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. అండ్ చాలామంది చాలా కామెంట్స్ చేశారు. ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి. మాకు చాలా డౌట్స్ ఉన్నాయని. కొంతమంది సిఓపి గురించి అడిగారు. కొంతమంది బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ఎట్లా చేసుకోవాలని అడిగారు. కొంతమంది డిస్టెన్స్ డిగ్రీస్ ఉన్న వాళ్ళైతే చాలా 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 క్వైరీస్ వచ్చాయి. డిస్టెన్స్ డిగ్రీ మీద నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఖచ్చితంగా నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చిన టాపిక్ ఏంటి అనంటే ఏబీఈ 22 అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఏబీఈకి అప్లై చేయడానికి 3 ఇయర్స్ ఎల్ఎల్బీ గానీ, 5 ఇయర్స్ ఎల్ఎల్బీ గానీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అప్లికబుల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఎగ్జామినేషన్‌కి అప్లై చేయొచ్చు. అంటే మనం ఎలాంటి మిస్టేక్ అంటే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్స్ లేకుండా కంప్లీట్ చేసి ఉంటేనే మనకి అప్లికేషన్ చేయడానికి వీలవుతుందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి అనంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్‌కైతే ప్రీవియస్ సెమిస్టర్స్‌లో బ్యాక్‌లాగ్స్ గానీ ఉంటే మాత్రం అది బీసీఏ రికగ్నైజ్డ్ అయ్యి అప్రూవ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ అయ్యి ఉంటే కొన్ని పాయింట్స్‌ని కేర్‌ఫుల్‌గా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ముందు ఏమన్నా బ్యాక్‌లాగ్స్ ఉంటే మాత్రం అప్లై చేయడానికి వీలుండదు. ఎల్ఎల్‌బీ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్ ఇంకా అబ్టైన్ చేయని క్యాండిడేట్స్‌కి కూడా అప్లికేషన్ కండిషన్స్ అనేవి ఎలిజిబిలిటీలో ఉంటాయి. అయితే ఎలిజిబిలిటీ విషయంలో జస్ట్ వేరే వాళ్ళని చూసి అప్లై చేయకండి. అఫీషియల్‌గా నోటిఫికేషన్ మీ కేటగిరీకి అప్లికబుల్ కండిషన్స్‌ని ఒకసారి వెరిఫై చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందనేది చెప్తాను. కొన్ని డాక్యుమెంట్స్ మాత్రం ముందే రెడీగా పెట్టుకోండి. మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ముందు. మీకు ఫస్ట్ థింగ్ మీకు యాక్టివ్‌లో ఉన్న మొబైల్ నంబర్ ఉంచుకోండి. అండ్ ఈమెయిల్ ఐడీ కూడా యాక్టివ్‌గా ఉండాలి. ఎల్ఎల్‌బి ఎడ్యుకేషన్ మన స దానికి సంబంధించిన డీటెయిల్స్, కాలేజు, యూనివర్సిటీ, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, కేటగిరీ ఇలాంటివన్నీ మీరు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ మాత్రం అఫీషియల్ డాక్యుమెంట్స్‌తో కంపేర్ చేసుకొని ఎంటర్ చేయండి. అక్కడొకలాగా, ఇక్కడొకలాగా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకండి. ఏమో చేసేద్దాంలే అన్నట్టు గెస్ చేసుకుంటూ మీరు అప్లికేషన్ అనేది నింపొద్దు. అయితే అప్లికేషన్ ఫామ్‌లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినప్పుడు ఏమైద్దంటే కరెక్షన్ కోసం టెన్షన్ పడడం, ఇంకా ఇదంతా ఎప్పుడిస్తారు మనకు కరెక్షన్స్ అనే టెన్షన్స్ ఇవన్నీ మనకింక అవి ప్రశాంతంగా ఉండనివ్వవు, చదువుకోనివ్వవు. అందుకని ఆ కరెక్షన్స్ ఏవి లేకుండా చూసుకోండి. యాక్చువల్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి ఎట్లా ఉంటుందనంటే ఫస్ట్ అఫీషియల్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఏబీ 22 రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీకు పైన ఏఐబీ అఫీషియల్ పోర్టల్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. మీరు ఫ్రెష్ క్యాండిడేట్ అయితే న్యూ రిజిస్ట్రేషన్ ఓపెన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఏబీ 2021 అవి అటెంప్ట్ చేసిన క్యాండిడేట్స్ అయితే మాత్రం మీ ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడీ గానీ, పాస్వర్డ్‌తో గానీ లాగిన్ అవ్వండి. అయితే నెక్స్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఆహ్, ఇంకా ఇలాంటి పోర్టల్ ఏమైనా ఆ పోర్టల్‌లో ఏమేమి అడిగిన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేసేయండి. స్పెషల్‌గా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ మాత్రం కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. మనకి ఖచ్చితంగా వాటికే కాబట్టి మెసేజెస్ వచ్చేది. ఫ్యూచర్ కమ్యూనికేషన్ ఏదైనా వాటి నుంచే ఉంటుంది వెరిఫికేషన్ కోసం. సో, అవి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఓటీపీ వచ్చిన తర్వాత కరెక్ట్ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసుకోవాలనమాట. మన నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేయాలి. ఓటీపీ ఇమ్మీడియేట్‌గా రాకపోతే మాత్రం టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదండి. కొంచెం టైం వెయిట్ చేయండి. లేదంటే ఒక ఈమెయిల్ పెట్టుకున్నప్పుడైతే ఈమెయిల్‌కి ఓటీపీ వస్తే స్పామ్స్, జంక్‌గా ఫోల్డర్స్ ఇవి ఉంటాయి కదా! అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడికి ఓటీపీ రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఎట్లా ఉండాలి? 3 ఇయర్స్ చెప్పాను కదా! 3 ఇయర్స్ ఎల్ఎల్‌బి, 5 ఇయర్స్ ఎల్ఎల్‌బి అండ్ యూనివర్సిటీ ఏంటి, కాలేజ్ ఏంటి, కోర్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ పోర్టల్‌లో అడిగినట్లుగా ఇన్ఫర్మేషన్ ప్రకారం కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ కూడా మీ సర్టిఫికేట్స్ ఆర్ అఫీషియల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్‌ని రిఫరెన్స్ చేసుకొని ఫిల్ చేయడం సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్రోల్‌మెంట్ డీటెయిల్స్. మీరు ఆల్రెడీ స్టేట్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్డ్ అడ్వకేట్ అయితే అప్లికబుల్ ఎన్రోల్‌మెంట్ డీటెయిల్స్‌ని కేర్‌ఫుల్‌గా ఎంటర్ చేయండి. మనకిచ్చిన ఐడీ నంబర్ అయినా ప్రొవిజనల్‌లో మనకొక నంబర్ ఇస్తారు కదా! ఆ నంబర్ అవన్నీ కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. ఎన్రోల్‌మెంట్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఒక డిజిట్ కూడా రాంగ్ అవ్వకుండా ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకొని మీరు ఎంటర్ చేయండి.
ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకొని ఫామ్ ఫిల్ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ సెక్షన్ ఉంటుంది పోర్టల్గా. స్పెసిఫికల్గా ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అవన్నీ అప్‌లోడ్ చేసేటప్పుడు ఇమేజ్ క్లియర్‌గా ఉండేలా చూసుకోండి. బ్లర్డ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టడము, అన్‌క్లియర్ సిగ్నేచర్ పెట్టడము, రాంగ్ ఫైల్ ఫార్మాట్ పెట్టడము, రిక్వైర్డ్ సైజ్ కన్నా ఎక్కువ ఫైల్ సైజ్ ఇలాంటి ఇష్యూస్ వల్ల అప్లికేషన్ ప్రాసెస్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. అందుకే ముందే ఫార్మాట్ చెక్ చేసుకొని పెట్టుకోండి. సో, లాస్ట్ మినిట్‌లో డాక్యుమెంట్స్ అరేంజ్ చేయకుండా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎట్లా ఉంటుంది అనంటే, పేమెంట్ చేసే ముందు ఎంటైర్ అప్లికేషన్ ఫామ్‌ని ఒకసారి కంప్లీట్‌గా రివ్యూ చేసుకోండి. కరెక్ట్ డీటెయిల్స్ నింపామా? ఎక్కడైనా కరెక్షన్స్ ఉన్నాయా? నేమ్ ఆర్ సంథింగ్ ఇలాంటివన్నీ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీ నేమ్ అంటే నేమ్ కరెక్ట్‌గా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్‌గా ఉందా? ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? ఎన్రోల్‌మెంట్ డీటెయిల్స్ ఇచ్చామా లేదా? అవి ఎలా తప్పిచ్చామా? కరెక్ట్ ఇచ్చామా? ఇయన్నీ ఒకసారి ఒకటికి 2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్ అని అనిపించినప్పుడు మీరేం చేస్తారంటే అప్పుడు పేమెంట్ కంప్లీట్ చేయండి. అక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. పేమెంట్ కంప్లీట్ చేసేయండి. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్ అక్నాలెడ్జ్‌మెంట్‌ని సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఒక స్క్రీన్‌షాట్ తీసుకోండి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే పీడీఎఫ్ ఫార్మాట్‌లో కూడా తీసుకోండి. అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మాత్రం అది మెయింటైన్ చేయండి. ఆల్మోస్ట్ మన దగ్గర ఆల్రెడీ మెసేజో, మెయిలో వచ్చుంటుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. బట్ అట్లా అది పెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిందని ఫస్ట్ డేలోనే ఫిల్ చేయాలి. అయిపోతుందేమో అని పానిక్ అవ్వకండి. అట్లా అని చెప్పేసి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయడము, లాస్ట్ మినిట్‌లో సర్వర్ డౌన్‌లు అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్‌లో వెబ్‌సైట్ ట్రాఫిక్ ఎక్కువ అవ్వచ్చు. పేమెంట్ ఇష్యూస్ కూడా రావచ్చు. అయితే ఓటీపీ డిలేలు అవ్వడము, డాక్యుమెంట్ అప్‌లోడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట డే బై డే ఎండింగ్‌కొచ్చేసరికి. సో, డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకొని, డీటెయిల్స్ వెరిఫై చేసుకొని రిజిస్ట్రేషన్‌ని ఎర్లీగా కంప్లీట్ చేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు క్యాండిడేట్స్ యూజువల్‌గా చేసే కొన్ని చిన్న చిన్న కామన్ మిస్టేక్స్ ఎట్లా ఉంటాయంటే ఆహ్, రాంగ్ ఈమెయిల్ ఐడీ ఆర్ రాంగ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తారనమాట. మన నంబర్ మనకు తెలీదని కాదు, మెయిల్ ఐడీ మనకు తెలీదని కాదు. జస్ట్ చిన్న చిన్న పొరపాట్లు టైప్ చేసేటప్పుడు టైపింగ్ మిస్టేక్స్ ఏవైనా జరిగుండొచ్చు. సో, సబ్మిట్ చేసే ముందు మెయిల్ ఐడీని, మొబైల్ నంబర్‌ని ఒక్కసారి తరోగా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఆహ్, నేమ్ మిస్ మ్యాచ్ అండి. ఒక దగ్గర మనకి సర్‌నేమ్ ముందు, తర్వాత మన నేమ్ తర్వాత సర్‌నేమ్ ఇట్లా వస్తుంది కదా! చూసుకొని పెట్టండి. మీ డాక్యుమెంట్స్‌లో ఉన్న నేమ్ ఎట్లయితే ఉందో అప్లికేషన్‌లో ఎంటర్ చేసే నేమ్‌ని కంపేర్ చేసుకొని పెట్టుకోండి. అయితే మీకు ఎన్రోల్‌మెంట్ నంబర్‌ని మామూలుగా నాకు గుర్తుందిలెండి ఏదో ఒకటని టైప్ చేసి పెట్టకండి. ఒకసారి సర్టిఫికేట్‌లో చెక్ చేసుకొని అదంతా నంబర్ కరెక్ట్‌గా టైప్ చేస్తున్నారో లేదో చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి ప్రీవియస్ ఏ, బి క్యాండిడేట్స్ అయ్యుంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేయడం. అలా క్రియేట్ చేయకండి. ఏబీ 2021 ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడీ ఆర్ పాస్వర్డ్ యూజ్ చేసి ప్రొసీడ్ చేయాలని మామూలుగా అఫీషియల్ వెబ్‌సైట్‌లో గూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఆల్రెడీ. సో, ఫస్ట్ మీ క్యాండిడేట్ కేటగిరీ ఐడెంటిటీ చెక్ చేసుకోండి. ఆ తర్వాత కరెక్ట్ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ అయిపోయిందని అస్యూమ్ చేసి అక్నాలెడ్జ్‌మెంట్ సేవ్ చేయకపోవడము, పేమెంట్ కన్ఫర్మేషన్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, అప్లికేషన్ అక్నాలెడ్జ్‌మెంట్‌ని ఇవన్నీ సేఫ్‌గా మెయింటైన్ చేయకపోవడం ఇలా చేయకండి. అవన్నీ అక్నాలెడ్జ్‌మెంట్ అవన్నీ మీరు సేఫ్‌గా పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటి అనంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడం ఫస్ట్ స్టెప్ మాత్రమే. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ప్రిపరేషన్‌ని కూడా ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీకిప్పుడు ఆల్మోస్ట్ ఆగస్ట్‌లో వచ్చింది అనంటే ఎగ్జామ్ డేట్స్ నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. ఆహ్, నెక్స్ట్ డిసెంబర్ ఆర్ నవంబర్‌లో ఉండొచ్చు. అయితే సిలబస్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, బేర్ యాక్ట్స్, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి క్లియర్‌గా మొత్తం అండర్‌స్టాండ్ చేసుకొని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రిపరేషన్‌ని లాస్ట్ ఫ్యూ వీక్స్ కోసం పోస్ట్‌పోన్ చేయకండి. కొంచెం రోజు కొంచెం కొంచెంగా కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయితే ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. ఆహ్, లేదంటే చాలా ప్రెషర్ అయిపోతుంది మనకి లాస్ట్ మినిట్‌లో. సో, వన్స్ అగైన్ 22 రిజిస్ట్రేషన్ అఫీషియల్లీ స్టార్ట్ అయింది. ఫ్రెష్ క్యాండిడేట్స్ అఫీషియల్ పోర్టల్‌లో న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. 2021 అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు క్వాలిఫై అవ్వకపోయినా ఆహ్, ఆల్రెడీ ఉన్న రిజిస్ట్రేషన్ ఐడీ తోటి మీరు మా అలా లాగిన్ అయిపోయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. 22 ప్రాసెస్ అనేది ఇట్లా ఉంటుంది. అండ్ మీకు ఆ ఫార్మ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ ఫార్మ్‌లో అన్నీ అర్థమైపోతాయి.
అండ్ ఇంకొకటి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు ఒక్కొక్క డీటెయిల్‌ని కంప్లీట్‌గా వెరిఫై చేసుకోండి. అండ్ AB22 ఇంకేమన్నా డౌట్స్ ఉంటే దాని గురించి నాకు కామెంట్ సెక్షన్‌లో అడగండి. దాని గురించి స్ట్రాటజీ ఏంటి? ప్రిపరేషన్స్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్స్ ఏంటి? బేర్ యాక్ట్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి ఇవన్నీ ఆల్రెడీ వీడియోస్ చేశాను. బట్ ఇంకా కొన్ని డౌట్స్ వస్తూనే ఉంటాయి. నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఏబీ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండడానికి ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ నేను మీ అడ్వకేట్ లక్ష్మి. ఆల్ ద వెరీ బెస్ట్ ఏబీ 22 అటెంప్ట్ చేసే వాళ్ళందరికీ. నెక్స్ట్ వీడియోస్‌లో నేను డిస్టెన్స్ డిగ్రీ గురించి చాలామంది అడుగుతున్నారు. దానికోసం నేను వీడియో చేస్తానని చెప్పాను చాలామందికి. సో, ఆహ్, చూస్తూ ఉండండి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.